నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు ఏ స్పెషల్ ప్రోగ్రామ్ ఆన్ ఓ సుకుమారి. ఈ ఓ సుకుమారి హీరో మనందరం చాలా ఇష్టపడే ఈ హీరో న్యూ టైడ్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. మసూదా అండ్ పాపం ప్రతాప్, ప్రీ వెడ్డింగ్ షో ఇలాంటి అద్భుతమైన సినిమాలు చేశాడు. అండ్ ఇప్పుడు ఓ సుకుమారి రేపు జూలై 17th రిలీజ్కి దగ్గరగా వస్తున్న ఈ సందర్భంగా తను ఐశ్వర్య రాజేష్ కాంబినేషన్. ఇప్పుడు అమ్మాయి తమిళ్లో సూపర్ స్టార్, ఇక్కడ ఇతను రైజింగ్ స్టార్. ఇద్దరు కాంబినేషన్లో ఈ సినిమా ఏంటి, ఈ విశేషాలు ఏంటి అడిగి తెలుసుకుందాం. మీ అందరి తరఫున తిరువీర్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తాను. వెల్కమ్ తిరువీర్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఏంటి ఓ సుకుమారి వ్యవహారాలు? ఇది ఆవిడ సంక్రాంతికి వస్తున్నాం తర్వాత కథ నచ్చుకున్న సినిమా అని ఎన్నో కథలు విని దుప్పుకున్నానని చెప్పింది కదా మొన్న ఇంటర్వ్యూలో, మన ప్రెస్ మీట్లో. అవును. అండ్ పాయింట్ చాలా ఫ్రెష్గా అనిపించింది. ఒక అమ్మాయిని ముట్టుకుంటే షాక్ కొట్టడం అన్నది. సో దాన్ని బేస్ చేసుకుని షాక్ కొట్టిందని క్యారెక్టర్లో కొట్టింది. సో కామెడీని, ఎమోషన్ని రెండింటిని బాగా మిక్స్ చేసి ఆ ప్రాబ్లమ్ని పెట్టి బాగా రాసుకున్నాడు, ఆ వరల్డ్ క్రియేట్ చేశాడు. సో అందుకని నాకు వినగానే ఎగ్జైట్ చేసింది. అండ్ ఐశ్వర్య గారు ఆన్ బోర్డ్ అన్నప్పుడు ఇంకా క్యారెక్టర్ ఏంటంటే రెండు రకాలుగా ఉంది. ఒకటేమో అల్లరి పిల్లలాను కనబడాలి, ఒకటి మెచ్యూర్డ్ వైఫ్ లాగాను బిహేవ్ చేయగలగాలి. అది అయితే ఇటు అటు కొంతమంది యాక్టర్లు ఇవి బాగా చేస్తారు, కొంతమంది యాక్టర్లు ఇవి బాగా చేస్తారు, కానీ అలా రేర్గా ఈవిడ రెండు బ్యాలెన్స్ చేయగలుగుతారు. రేర్ బ్లెండ్. నేను వడ చెన్నై చూసినప్పుడు అసలు ఏంట్రా ఇంత ఈజీతో చేస్తున్నారు ఈవిడ అనిపించింది. అది కావాలి మనకి. అండ్ ఒక హౌస్ వైఫ్ అండ్ ఒక ఎమోషన్ పండించగలిగే యాక్ట్రెస్ కూడా కావాలి. సో ఆ రెండు బ్లెండే ఓ సుకుమార్. చాలా గొప్ప కాంబినేషన్. ఏంటి గొప్ప పాయింట్ ఏంటంటే, ఓ పక్కన సంక్రాంతికి వస్తున్నాం అనేది వెంకటేష్ గారు లాంటి ఒక పెద్ద సూపర్ స్టార్, డైరెక్టర్ ఇంకో సూపర్ డైరెక్టరు అనిల్ రావిపూడి. ఆ తర్వాత కట్ చేస్తే ఓ సుకుమారి, కొత్త డైరెక్టర్, నువ్వు హీరో. అసలు ఇది నీకు ఎలా అనిపిస్తుంది? వెంకటేష్ గారి తర్వాత ఐశ్వర్య రాజేష్ నీతోనే చేస్తున్నది తెలుగులో, ఎన్నో కథలు వదిలేసి. హౌ డు యూ టాక్ అబౌట్ ఇట్? అంటే అది లైక్ ఫార్చునేట్ అని అనాలి. ఏంటంటే టక్ జగదీష్ చేసినప్పుడు నేను ఒక యాక్టర్, ఒక నెగటివ్ చిన్న రోల్ చేశాను తన హస్బెండ్ కానీ ఇప్పుడు అంత పెద్ద సక్సెస్ తర్వాత తను ఒక సినిమాని ఒప్పుకోవడం, అండ్ నేను ఒక చిన్న హీరో అండ్ కొత్త డైరెక్టర్, ఈ సెటప్లో తను సినిమాని నమ్మి చేయడం అన్నది ఒక ఆర్టిస్ట్ మాత్రమే అలాగా పసిగడగలుగుతారు. క్యాల్కులేషన్స్, బేరీజులు వేసుకోకుండా ఏది ఎంత వస్తుంది, ఎంత పెడతారు, ఎలా చేద్దామని కాకుండా కథ బాగుందా, కొత్త వాళ్ళ పాత వాళ్ళ కాదు, ఈ సినిమా నచ్చుతుందా, నాకు నచ్చుతుందా, ప్రేక్షకులకు నచ్చుతుందా అని అనలైజ్ చేసుకోగలిగే ఆర్టిస్టులు మాత్రమే ఇంత రిస్క్ చేయగలుగుతారు. అవును. కానీ నువ్వు అసలు ఈ ప్రాజెక్ట్లోకి నువ్వు ముందు రోపిన్ అయ్యావా, ఐశ్వర్య రాజేష్ గారు రోపిన్ అయ్యారు? నేనే ముందే రోపిన్. బట్ ఆవిడ ఎలాగ వచ్చారు మరి దీనిలోకి? ప్రొడ్యూసర్ గారు ఆవిడకి కథ చెప్పించారు. ఓకే. సో తనకి నచ్చి ఈవెన్ తన టీంతో కూడా ఒకసారి ఆవిడే ఫస్ట్ ఆప్షన్? నాకు తెలిసి తనే ఫస్ట్. ఓకే. సో నీకు తెలియకుండా ఎలా ఉంటుంది హీరో కదా సినిమాకి? నేను వచ్చినప్పటికైతే తను చెప్పారు ఐశ్వర్య అని అనుకుంటున్నాను నేను. వెరీ గుడ్. ఎలా ఉంది కాంబినేషన్ ఆవిడతో వర్క్ చేస్తున్నప్పుడు? ఛాలెంజింగ్ సార్. అంటే గొప్ప యాక్ట్రెస్ ఆవిడ, అంటే ఎక్స్పీరియన్స్, తర్వాత చాలా సినిమాలు చేస్తున్నారు, చాలా కాలం నుంచి చేస్తూ ఉన్నారు. సో దానివల్ల ఏంటంటే ఛాలెంజింగ్గా ఉంటుంది తనతో యాక్ట్ చేయడం. తమిళ్లో సూపర్ స్టార్ కదా? అవును సార్. మీకు తమిళ్ మంచి బాగా వర్కౌట్ అవుతుంది. అది ఏంటంటే నాకు స్వార్థం కూడా ఎక్కడొచ్చిందంటే ఐశ్వర్య గారు రాగానే, అప్పుడు థియేట్రికల్ రిలీజ్ తమిళ్లో ఉంటుందా లేదా అన్నది నాకు అప్పుడు తెలియదు. కానీ ఈరోజు సినిమా డిజిటల్ శాటిలైట్లో అన్ని లాంగ్వేజెస్ సినిమాలు చూస్తున్నారు. ఐశ్వర్య గారి వల్ల తమిళ వాళ్ళు డెఫినెట్గా చూస్తారు ఈ సినిమా. వాళ్ళు చూడడంలో నేను కూడా సినిమా త్రూ వాళ్ళ వరకు వెళ్ళగలుగుతానన్న ఒక ఆలోచన ఉండింది. ఒక స్వార్థం లాంటి ఒక ఆశ కదా? అవును సార్. అండ్ ఆశ ఉంది, నిజం కూడా. ఇది 100% ఐశ్వర్య రాజేష్కి ఈ రోజున ఆవిడ పేరు చెప్తే తమిళ్లో ఫైనాన్స్ కూడా వస్తుంది. సో దాని రేంజ్ సినిమా త్రూ నేను వెళ్ళగలిగినప్పుడు తమిళ్ ఫిల్మ్ మేకర్స్ ఇంకా రైటర్స్ చూసినప్పుడు మేబీ ఆపర్చునిటీస్ పెరుగుతాయేమో అని. 100%. ఇప్పుడు మరి మన సునీలు మనకి దక్కట్లేదు. సునీలు ఎంత మంచి ఫ్రెండ్ అయినా కలుద్దాం అనుకోవడం తప్పితే కలవలేకపోతుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ హిజ్ ఎంగేజ్మెంట్స్ ఇన్ అదర్ లాంగ్వేజెస్. ఈవెన్ నవీన్ చంద్ర కూడా లేడు. అలాగే ఇప్పుడు తనెవరు, అజయ్ ఘోష్
అవును, ఆయన కూడా లేరు. ఇవన్నీ పుష్ప సినిమా తెచ్చిన ఒక విప్లవం. అవును, పుష్ప ఏమో అలాగే రేపు నువ్వు తమిళ్లో బిజీ అయిపోతావు, ఆవిడకి తెలుసు. తమిళ్ వచ్చా నీకు? ఒక 60% అర్థమవుతుంది, 40% పదాలు పక్కన వాళ్ళను అడిగో లేకపోతే గూగుల్ చేసి తెలుసుకోవాలి. రిప్లై ఇవ్వడం రాదు, పదాలు దొరకవు. అంటే ఇప్పుడు తమిళియన్స్, ఇప్పుడు హిందీ వాళ్ళు చాలా మంది హీరోయిన్స్ తెలుగు నేర్చేసుకుంటున్నారు. తమన్నా లాంటి వాళ్ళు, కాజల్ లాంటి వాళ్ళు, వాళ్ళందరూ తెలుగు నేర్చేసుకున్నారు. మీరు కూడా తమిళ్ నేర్చుకుని తీరాలి. ఒక ప్రాపర్ రోల్ ఏదైనా వస్తే నెల రోజులు అక్కడ ఉంటే ఆటోమేటిక్ వస్తుందేమని. అక్కర్లేదు, రోజు ఒక అరగంట దాని మీద దృష్టి పెడితే 30 రోజుల్లో తమిళ భాష ఎలా చేస్తున్నాను సార్. కోవిడ్ నుంచి చేస్తున్నాను. తమిళ పాటలు వింటాను, తమిళ సినిమాలు చూస్తాను. ఎవరైనా తమిళ వచ్చిన వాళ్ళు ఉంటే కొంచెం మాట కలపడానికి ట్రై చేస్తాను. ఓకే. కాకపోతే దాన్ని ఎంత ఎక్కువ వాడితే అంత ఈజీగా పాస్ అయ్యేదేమో. అంటే ఇప్పుడు మెడ్రాస్లో ఉన్న వాళ్ళకి, తెలుగు వాళ్ళందరికీ తమిళ్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుందంటే బస్ టికెట్ కావాలన్నా, హోటల్కి వెళ్ళి కాఫీ అడగాలన్నా, ఇడ్లీ ఆర్డర్ చేసుకోవాలన్నా, బట్టల షాప్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా నీకు ముందు తమిళ్ వస్తే కానీ కుదరదు కదా. కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది. ఈవెన్ నాకు హిందీ అలాగే. ఇప్పుడు మేము ఓల్డ్ సిటీలో ఉండేవాళ్ళం. ఊరు నుంచి వచ్చినప్పుడు నాకు హిందీ ఏం రాదు. సెకండ్ లాంగ్వేజ్ పుస్తకాల్లో ఉన్నా కూడా పెద్ద హిందీ ఏం వచ్చేది కాదు. కానీ షాప్కి వెళ్ళినా సేమ్ మీరు చెప్పినట్టుగానే, కూరగాయల మార్కెట్కి వెళ్ళినా, ఏడిపోయినా హిందీ అట్లీస్ట్ ప్రయత్నించాలి మాట్లాడడానికి. సో అలా హిందీ బెటర్. కంపల్సరీ ఎడ్యుకేషన్ కదా, లేకపోతే కమ్యూనికేషన్ కుదరదు. బట్ ఇక్కడ ఇప్పుడు మీ కథలోనే ఒక విచిత్రమైన క్యారెక్టర్ హీరోయిన్ కదా. అసలు ఆ ముట్టుకుంటే షాక్ కొడుతుంది అన్నది ఈ కథకి ఏ విధంగా వైటల్ పాయింట్, దాని తాలూకా రిఫ్లెక్షన్ సినిమా కథ మీద ఏ విధంగా దాన్ని డ్రైవ్ చేయడానికి అది పెట్టారు? అంటే ఇక్కడ ముట్టుకుంటే షాక్ కొట్టే అమ్మాయి వైఫ్గా రావడం అతనికి ఒక నరకమే కదా. నరకంతో పాటు అతను అనుకున్న గోల్ అచీవ్ చేయలేడు. ఆ గోల్ ఏంటన్నది సినిమా చూడాలి. అసలు ఫస్ట్ గోల్ ఏంటి మ్యారేజ్ అయిన తర్వాత? ఇప్పుడు హీరోకి పెళ్లి చేసుకుని ఒక పర్టికులర్ పాయింట్ని అచీవ్ చేయాలని ఉంటుంది వంశపారంపర్యంగా. అది ఆ పాయింట్ చెప్పకూడదా? అంటే వాళ్ళ ట్రైలర్లో కూడా చెప్తారని నేను అనుకోవట్లేదు కాబట్టి నేను చెప్పకూడదు. సరే. సో అది అచీవ్ చేయడానికి అతనికి ఒక అమ్మాయి, ఒక భార్య కావాలి. కానీ ప్రాబ్లం ఉన్న ఆవిడ వచ్చింది, ముందు తెలియదు. సో తను సఫర్ అవుతున్నాడు. అండ్ ఫస్ట్ టైం తెలిసినప్పుడు ఏంటి సీన్? టీజర్లో పెట్టాం కదా, ముట్టుకుంటే షాక్ కొట్టిందంటే మీ జన్మజన్మల బంధం రా, అందుకే షాక్ కొట్టింది. మీరు రామ్ చరణ్ మగ కాజల్, అందుకే జన్మజన్మల బంధం, అది షాక్ కాదు, మీ అనుబంధం జన్మజన్మల నుంచి వస్తుంది కాబట్టి మీకు అలా అనిపిస్తుంది అని రామ్ చరణ్ కాజల్ టీజర్లో పెట్టారు కదా. అదేలే. సో ఆయన రియలైజ్ అవ్వడానికి టైం పడుతుంది, తర్వాత ఇంకా అసలు సినిమా స్టార్ట్ అవుతుంది. ఓకే. అంటే అసలు మ్యారేజ్ అయిన తర్వాత ఎవరైనా ఫస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ అన్న తర్వాత దే గెట్ క్లోజర్ ఫిజికల్లీ, విచ్ ఇస్ నాట్ పాసిబుల్. ఇంకేం పెళ్ళి అంతే. అదే నా కథ అంతా. అంతే. అంటే అతని ఫ్రస్ట్రేషనే కామెడీగా ఉంటుంది. అంటే అతను ఇలాంటి అమ్మాయి దొరికింది ఏంట్రా అన్నది. అంతే కదా. ముట్టుకుంటే షాక్ కొట్టేస్తుంటే ఎట్లా, ఇంకెలా బతుకుతాడు కాదు. ఎందుకు అది ఆ పాయింట్ రైటరు డైరెక్టర్ మీ భరత్ దర్శన్ ఎందుకు గెయిన్ చేసాడని నీకు అనిపించింది? ఒక యాక్టర్గా, ఒక ఆర్టిస్ట్గా నువ్వు అర్థం చేసుకుంటావు కదా, ఈ కథను ఎందుకు ఇలా రాశాడు అని చెప్పి. ఎందుకు రాశాడు అలాగా? అసలు బేసిక్గా ఓన్లీ జనరేట్ కామెడీ అలా అని కాదు సార్. అంటే మనకి ఏ సినిమాలో అయినా ఒక హీరో ఉంటే ఒక విలన్ ఉండాలి. అవును. ఒక దేవుడు ఉంటే ఒక దెయ్యం ఉండాలి. అవును. అప్పుడు కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. ఎస్. సో కథ ముందుకెళ్తుంది, లాస్ట్కి ఒక సొల్యూషన్ వస్తుంది. దీంట్లో విలన్ ఇది కాదు, సిచ్యువేషన్సే విలన్. ఇక్కడ హీరోయిన్ది ఒక ప్రాబ్లం, హీరోది ఒక ప్రాబ్లం, వీళ్ళిద్దరూ కలిసి ఆ ప్రాబ్లంలో ఇరుక్కుపోవడం, సొల్యూషన్ కోసం ప్రయత్నించే ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఎమోషనల్గానే ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఫన్నీగా కూడా ఉంటుంది. ఓకే. అంటే మామూలుగా కొన్ని చెప్పచ్చు, కొన్ని చెప్పకూడదు అనుకో, అది వేరే విషయం. రిలీజ్ జూలై 17 పెట్టుకుని ఇంకేముందిలే, 17 అంటే నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఫ్రైడే, రేపు ఫ్రైడే, నెక్స్ట్ ఫ్రైడే చెప్పలేరు. బట్ ఒక నువ్వు కూడా థియేటర్ నుంచి వచ్చావు అంటే రైటింగ్ మీద నీకు కూడా కొంత గ్రిప్ ఉంటుంది. ఇది ఎంతవరకు హెల్ప్ అయింది సినిమాకి, ఈ కథకి, ఆ అమ్మాయికి ఉన్న ఆ ప్రాబ్లం
ఆ అమ్మాయి కూడా ఇబ్బంది పడుతుంటుందా దానివల్ల? తను ఇబ్బంది పడడానికి అంటే అలవాటు అయిపోయింది ఇంకా తనకి చిన్నప్పటి నుంచి తనకు అలవాటు అయిపోయింది సరే, పక్కన సంగతి ఏంటనే పక్కన వాళ్ళందరూ ఇబ్బంది పడతారు. అది నేను అనేది. అప్పుడు మరి ఆ అమ్మాయి కూడా ఎట్ ఎ టైం ఫీల్ అవ్వాలి కదా, ఫీల్ అవుతుంది. అంటే ఎందుకు ఇలా పుట్టాననే సందర్భం కూడా వస్తుంది, బాధపడుతుంది. అంటే తన చుట్టూ ఉన్న సొసైటీ తన వల్ల ఇబ్బంది పడుతుంది. ఒక తండ్రి ఉన్నాడు, తండ్రి ఇబ్బంది పడుతూ ఉంటాడు. సో తనకి ఎందుకు ఇలాగా, నాకే అంటే చిన్నప్పటి నుంచి ఉంటుందా ఇది? పుట్టినప్పటి నుంచి ఉంటుంది, పుట్టినప్పటి నుంచి. అది ప్రాబ్లం, డిసీజ్, అది వ్యాధి. ఓ డిసీజ్ కింద అంటే చాలా రేర్గా ఉన్నారు వరల్డ్లో, 2-3 గూగుల్లో చూశాను నేను. అవునా? సో అది హార్ట్ బీట్, మనకు మామూలుగా పల్స్ 72 అంటారు కదా, 72 దాటితే ఆ అమ్మాయికి, అది ఆనందంలో ఆవేశంలో పరిగెత్తినప్పుడు భయపడినప్పుడు ఏ విధంగా 72 దాటినా ముట్టుకుంటే షాక్ కొడుతుంది. అదే అమ్మాయి ప్రాబ్లం. ఓకే. సో దానివల్ల ఆ అమ్మాయి చాలా కామ్గా ఉండాలి, షాక్ కొట్టకూడదు. అంటే ఓ కూల్గా ఉండాలి, కరెంట్ జనరేట్ 72 దాటకూడదు. 72 దాటకూడదు. అదే కూల్గా ఉంటే 72 దాటాలి. ఏ ఎక్సైట్మెంట్ వచ్చినా, ప్రేమతో ఎక్సైట్మెంట్ వచ్చినా షాక్ కొడుతుంది, భయంతో భయపడినా కూడా షాక్ కొడుతుంది. కానీ వైఫ్ అండ్ హస్బెండ్ అన్న తర్వాత ఎంతో కొంత కరెంట్ ఎలాగా పాస్ అవుద్ది, అవునా కదా? అవును. లెట్ us బి వెరీ ప్రాక్టికల్. అవును. వైఫ్ అండ్ హస్బెండ్ కనెక్ట్లా, ఇప్పుడు ఫ్రెండ్సే, మేల్ టు మేల్ ఫ్రెండ్సే ఉన్నారు అనుకో, సరదాగా మంచి జోష్ వచ్చినప్పుడు, ఒక హై పాయింట్ వచ్చినప్పుడు అందరూ చేతులు కట్టుకుని భుజాల మీద చేతులు వేసుకుని కౌగిలించుకుని ఒక మూమెంట్ ఉంటుంది కదా, అది ఎక్సైట్మెంటే కదా. అది దట్ ఆల్సో జనరేట్, అది కూడా ఎలక్ట్రిసిటీ కరెంటే. బట్ అక్కడ షాక్ కొడుతుంది ఫ్రెండ్స్ దగ్గర. హ్యాపీగా ఉన్నా కూడా షాక్ కొడుతుంది, 72 దాటకూడదు. అదే ఈ అమ్మాయి కాదు, నేను మామూలుగా జనరల్ గా మీకు హై పాయింట్ వచ్చినప్పుడు అనుకో, ఒకరి మీద ఒకరు పడిపోతారు, దొల్లుతారు, కౌగులించుకుంటారు, ఇవన్నీ ఈవెన్ ఫ్రెండ్స్ మేల్ టు మేల్ లో కూడా ఉంటుంది కదా, బాయ్ ఫ్రెండ్స్ లో కూడా. అందులో ఇప్పుడు ఈ అమ్మాయికి వచ్చిన ఈ సమస్య ఫైనల్ గా క్లియర్ అవుతుందా, ట్రీట్మెంట్ లో తగ్గుతుందా, లేకపోతే ఈ అమ్మాయితో ఈ భర్త అనే తిరువీరికి ఏమిటి కష్టాలు? ఒక బ్యూటిఫుల్ సొల్యూషన్ ఇచ్చాడు. అంటే ఈ అమ్మాయికి ఉన్న ప్రాబ్లం దాన్ని ఎలా ఎండ్ చేయొచ్చు అనే దానికి ఒక ప్రాసెస్లో ఎలా ఓవర్కమ్ చేయగలిగారు, ఎలా హస్బెండ్ అండ్ వైఫ్ కలవగలిగారు అన్నదానికి ఒక మంచి సొల్యూషన్ ఇచ్చాడు. అది ఒక్క వారంలో సినిమా థియేటర్. నీకు అది ప్రాక్టికల్ గా అనిపించిందా, సినిమాటిక్ గా అనిపించిందా? రేపు సినిమా చూసిన తర్వాత ఏంట్రా ఇంత సినిమా నడిపి ఈ డైరెక్టర్ ఏంటి ఇలాగే ఎంత ఫీబుల్ గా, అంటే నమ్మసఖ్యం కానీ ఒక సొల్యూషన్ ఇచ్చేటేంటి అని లేదు. ఎప్పుడైతే ఒక సొల్యూషన్ ఎమోషన్తో ముడిపడి ఉంటుందో అది దానికి లాజిక్ వర్తించదు. అంటే మనం ఎప్పుడు అందులో లూప్ హోల్స్ ఎతుకుతామంటే కన్విన్స్ అవ్వనప్పుడు, ఇది ఎలా అవుతుంది అని మనం నమ్మకం కలిగించలేకపోయినప్పుడు ప్రశ్నలు ఇంకా ఒకదానితో పాటు ఇంకోటి వస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం దానికి ఒక బ్యూటిఫుల్ సొల్యూషన్ని చెప్తామో, ఇలా కూడా అవుతుంది అనేలాగా, ఇలా కూడా అవ్వచ్చు అనేలాగా చెప్తాము, అవ్వక్కర్లేదు అవ్వచ్చు అనే స్కోప్ ఉంది అనిపిస్తే మనం సాటిస్ఫై అయిపోతాం. ఓకే, ఆ సాటిస్ఫాక్షన్ ఆడియన్స్ కి ఫైనల్ గా దక్కుతుంది. అది ఇదేంటి, మెడికల్లా, టెక్నికల్లా, సైకలాజికల్లా? అది చెప్పా ఒక వారం అది స్క్రీన్ మీద చాలా బాగా అనిపించింది సార్ నాకు పర్సనల్లీ. నాకు చాలా ఎమోషనల్. చూసుకున్నావా సినిమా మొత్తం? ఓకే, నీ గ్రేడ్ ఏ రేంజ్ లోకి వెళ్తుంది ఈ సినిమాతో? అంటే ఐశ్వర్య రాజేష్ ఈవెన్ తెలుగు, మనం ఇందాక అనుకున్నట్టుగా ఆఫ్టర్ సంక్రాంతికి వస్తున్నాం, నౌ షీస్ ఒక రెకనింగ్ హీరోయిన్ తెలుగులో కూడా. అంతకుముందు అక్కడ 1-2-3 చోట్ల నాకు తెలుగులో మంచి హిట్ పడలేదని అనుకున్నది, అదేదో సంక్రాంతికి వస్తున్నంత కరువు తీర్చేశాడు అనిల్ రావిపూడి గారు. ఇప్పుడు దాన్ని మీరు ఈ సినిమాలో యూటిలైజ్ చేసుకుంటున్నారు, అమ్మాయికి ఉన్న కదా. ఇప్పుడు నువ్వు నీకు బోల్డ్ బిడియం, నీలో విపరీతమైన కాంప్లెక్స్, నువ్వు చాలా అంటే పెద్ద బిల్డప్లు అవి లేనోడివి, నువ్వు మామూలు యూఆర్ ఏ జనరల్ బాయ్, నార్మల్ బాయ్ కదా. ఇప్పుడు ఈ అమ్మాయితో యాక్ట్ చేస్తున్నప్పుడు నువ్వు నీ ఆపసోపాలు ఎలా పడ్డావు? అంటే లక్కీలీ ఏంటంటే టక్ జగదీష్కి ఆపసోపాలు అయిపోయాయి. ఒక 15 రోజులు అప్పుడు యాక్ట్ చేశాను కాబట్టి ఫేవరెట్ యాక్టర్స్ అండ్ సీనియర్ యాక్టర్లు అందరూ ఉండడం వల్ల ఏంటంటే
ఒక ఫెమిలియర్ పర్సన్ అన్నప్పుడు సగం ఐస్ బ్రేకింగ్ అయిపోయింది. నేను ఆల్రెడీ మాట్లాడున్నాను, పని చేస్తున్నాను అనే దాంతో ఐస్ బ్రేకింగ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నాం కాంబినేషన్ అంతే. ఓకే. సో దానివల్ల అంత ఇబ్బంది పడే అవసరం రాలేదు ఈసారి, అప్పుడు ఉండింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.